వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామో మనందరికీ తెలుసు. కానీ ఇంత అంగరంగ వైభవంగా వీధుల్లోన విగ్రహం పెట్టి ఎందుకు జరుపుకుంటామో ఎంతమందికి తెలుసు? మన ఫ్రీడమ్ ఫైటర్స్‌లో ఒక్కట్లైన బాలగంగాధర్ తిలక్ 19వ శతాబ్దం చివరిలో గణేష్ చతుర్థి వేడుకలను ఒక మతపరమైన కార్యక్రమంగా మార్చారు. ఈ పండుగ సందర్భంగా ప్రజా సమావేశాలు మరియు ఊరేగింపులను నిర్వహించేవారు. దీనివల్ల భారతీయులను ఏకం చేయడమే అతని లక్ష్యం. దీని ద్వారా బ్రిటిష్ వాళ్ళకి భారతీయులు ఏకతాటిపై ఉన్నారని తెలిసొస్తది. కానీ ఇప్పుడేమైంది? ఊరికి ఒక విగ్రహం కాస్త వీధికి ఒక విగ్రహం అయింది. ఒక రాజకీయ పార్టీ పెద్ద విగ్రహం పెడితే ఇంకొక రాజకీయ పార్టీ ఇంకా పెద్ద విగ్రహం పెడుతుంది. ఒక హీరో అభిమానులు భారీగా కార్యక్రమం చేస్తే మరో హీరో అభిమానులు ఇంకా పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది తిలక్ గారు చూపిన దారేనా? మళ్ళీ మనం మొదటికి వచ్చేసామా? గణపతిని జాతి ఏకత కోసం పూజించాలి కానీ విభజనల కోసం మాత్రం కాదు. మీరేమంటారు?